హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో రౌ చేపలో చింతపండు మరియు చింతకాయలు రెండు వేసి పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చేపల పులుసు తయారు చేసుకోవడానికి నేను రౌ చేపని 1 కిలో తీసుకున్నాను. చేపల పులుసు తయారు చేయడానికి నేను చిన్న బత్తాయి పండు సైజులో చింతపండు తీసుకున్నాను. పెద్దవైతే 8 చింతకాయలు, ఇవి చిన్నగా ఉన్నాయని నేను 10 చింతకాయలు తీసుకున్నాను. చింతకాయల్ని నేను 2 సార్లు నీటిలో కడిగి ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. పెద్ద గ్లాస్తో ఈ విధంగా వేసి దీనిని మనం ఉడికించుకోవాలి. ఈ చింతకాయలు చింతపండు ఉడికే లోపల మనము మసాలా రెడీ చేసుకుందాము. 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసుకున్నాను. వీటిని నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. దానిని పైన పొట్టు తీస్తే సరిపోతుందండి. ఇది అంతా కూడా మనం ఒలవనక్కర్లేదు. దీన్ని కూడా నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. 1 టీ స్పూన్ తోటి 4 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఈ విధంగా పైకి వచ్చే వరకు నేను జీలకర్ర వేస్తున్నాను. వీటినన్నిటిని మనము పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలు ఉడికిపోయాయో లేదో మనం చూసుకోవడానికి ఒక చాకు తోటి ఈ విధంగా గుచ్చుకున్నట్టయితే చూసారా, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని మనము బాగా చల్లారనివ్వాలి. చేపల పులుసు తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దీనిలోనికి ఒక పెద్ద స్పూన్ కొలతగా 4 స్పూన్లు వచ్చేటట్టుగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేస్తున్నాను. దీనిని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి చిటికెడు పసుపు వేస్తున్నాను. టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేస్తున్నాను. దీనిలోనికి కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే ఈ పులుసు టేస్ట్ బాగుంటుంది. ఒక 6 పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఈ విధంగా చీల్చి వేస్తున్నాను. వీటన్నిటిని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. మనము ఉడికించుకున్న చింతకాయలు చింతపండు ఉంది కదండి, దానిలోనికి మన పులుసుకి ఎంతైతే అవసరం అవుతుందో దాని ప్రకారం నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత మనం దీనిలోని పులుసు తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ ఇప్పుడు ఈ పులుసుని మనం వేగుతున్న మసాలాలోనికి ఎటువంటి వేస్ట్ పడకుండా వేసుకోవాలి. ఈ విధంగా పులుసు వేసిన తర్వాత మనం వేసిన కారం ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయో లేదో ఈ స్టేజ్లో మనం చూసుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనము చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ చేపల పులుసుని మనము 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను చేపల పులుసు తయారు చేయడానికి పెద్ద చేపని తీసుకున్నాను కదండి, అందుకని నేను చింతకాయలు చింతపండు కలిపి వేశాను. అదే మనము చిన్న చేపలతోటి పులుసు పెట్టుకున్నట్లయితే చింతకాయలు పులుసు ఒకటి వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి నేను కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. పదిహేను నిమిషాలు అయిపోయిందండి. ఆయిల్ చూసారా పైన ఈ విధంగా తేలుతుంది కదండి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా చింతపండు మరియు చింతకాయలు వేసి తయారు చేసిన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.